సాగర్ని ఇరికించాలని చూసిన శ్రీవల్లికి షాక్ ఇచ్చిన నర్మద తండ్రి. ఇంతకు ఏం జరిగింది? అసలు సాగర్ని ఇరికించాలని శ్రీవల్లి చూడడమేంటి? మరి శ్రీవల్లికి నర్మద తండ్రి ఏం షాక్ ఇచ్చాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే సాగర్ని 20 లక్షలు తీసుకురమ్మని చెప్పకుండా నాకు బ్యాంకు బుక్ తీసుకురా, నువ్వు నేను వెళ్దామని చెప్పేటట్టు చేస్తుంది వల్లి. అయితే చెప్పేటట్టు చేసేసరికి ఇంకా నర్మద బ్యాంకు బుక్ ఇవ్వడానికి బ్యాంకులో డబ్బులు లేవు కదా. ఇంకా నర్మద ఏం చేస్తుందంటే, మీరు మీ అబ్బాయికి బాధ్యత అప్పగించారు, ఆయనే ఆ బాధ్యత నిర్వర్తించాలి. ఒకవేళ మీ అబ్బాయి మీద మీకు నమ్మకం లేకపోతే చెప్పండి, ఇప్పుడే పాస్బుక్ తీసుకొచ్చి మీకు ఇవ్వమని చెప్తానంటూ సాగర్ని అడగకుండానే సాగర్కి హెల్ప్ చేస్తుంది నర్మదైతే. ఇంకా అమ్మయ్య అని చెప్పి అనుకునేటట్టు రామరాజు అయితే నమ్మకం ఉంది అని చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా వచ్చి లోపలికి వచ్చిన తర్వాత ఎలా ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి అనగానే అదే అర్థం కావట్లేదు నర్మదా అని చెప్పనేసరికి, ఒకరు డబ్బులు తీసుకున్నప్పుడు నీకు తెలియదా అసలు వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళకి తిరిగి ఎలా ఇవ్వాలో ఏంటో నీకు అర్థం కాదా? ఎందుకు నువ్వు ఇలాంటి పిచ్చి పని చేసావు సాగర్? వెనక ముందు ఆలోచించకుండా డబ్బులు ఇచ్చి మరీ ఉద్యోగాన్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏంటి? ఇప్పుడు చూడు ఎంత టెన్షన్ పడాల్సి వస్తుందా అంటూ గబగబా తన నగలన్నీ కూడా తీసి బ్యాగ్లో వేస్తుంది. వేసేసరికి ఇప్పుడు నగలు ఎందుకు తీస్తున్నావు అనగానే, ఇవి నీ పుట్టింటి వాళ్ళవి కదా, మళ్ళీ వాళ్ళకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడో వచ్చే ప్రాబ్లం కంటే ఇప్పుడు నీ కళ్ళ ముందు ఉన్న ప్రాబ్లం చాలా గొప్పది. లోన్కి అప్లై చేసి నా నగలన్నీ నేను విడిపించుకుంటాను. ముందైతే ఈ 20 లక్షలు తీసుకెళ్లి వనజ గారికి ఇవ్వవలసిన బాధ్యత ఉంది, పద అని చెప్పనగానే ఇంకా వెంటనే హత్తుకుంటాడు. చాలా థ్యాంక్స్ నర్మదా అని చెప్పనేసరికి, చూడు సాగర్, నీకు ప్రతి విషయంలో నేను సపోర్ట్ చేస్తాను, కానీ నువ్వు తప్పు చేసినా నేను సపోర్ట్ చేసే మనిషిని కాదు. ఇప్పుడు ప్రాబ్లము నీకు నాకు మధ్య కాదు వచ్చింది, మామయ్య గారు పరువుకు సంబంధించిన విషయం. నేను ఇంటి కోడలుగా మామయ్య గారి గౌరవాన్ని నిలబెట్టవలసిన బాధ్యత నాకు ఎంతైనా ఉంది. అందుకోసమనే నేను ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాను అంటూ చెప్పేసేసరికి, చాలా థ్యాంక్స్ నర్మద, నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు అనగానే, ఆలస్యం అవుతుంది పద బయలుదేరదామని వెనక నుంచి వచ్చి తన చీర చింగిన హ్యాండ్ బ్యాగ్, అంటే బ్యాగ్ నార్మల్గా పట్టుకుని వెళ్ళినా ఆనందరావు పెద్ద పట్టించుకోకపోయేవాడేమో, కానీ చీర చింగిన దాచిపెట్టుకుని మరీ పట్టుకు వెళ్ళడం చూసి వెంటనే ఇంకా వేరే భాగ్యం వాళ్ళకి చెప్పడంతో భాగ్యం వాళ్ళు ఫాలో అవ్వమంటారు. ఇంకా వాళ్ళు వెనకాల ఫాలో అయ్యి వెళ్తాడు. వెళ్ళేసరికి వాళ్ళు కాస్త ఒక బంగారపు షాప్ దగ్గరికి వెళ్తారు. నర్మదా ఇటు సాగర్ ఇద్దరు కూడా బంగారపు షాప్ దగ్గర బంగారం అంతా తీసి బయట పెడుతూ ఉండగా చాటుగా ఉండి ఆనందరావు చూస్తాడు. చూసి అయ్య బాబోయ్ అనుకుంటూ చూస్తూ ఉంటాడు. ఇంకా ఆ షాప్ అతనైతే మొత్తం అంతా లెక్క పెట్టుకుని 19 లక్షలు వస్తాయి అని చెప్పాను, కానీ లేదు సెట్చి 20 లక్షలు ఇవ్వండి, తాకట్టు పెట్టుకోండి, తర్వాత నేను తిరిగి ఇచ్చేటప్పుడు వడ్డీతో కలిపి ఇస్తాను అని చెప్పనేసరికి, సరేనని పేరేంటి అని చెప్పాను, కానీ సాగర్ పేరు చెప్తుంది. చెప్పిన తర్వాత ఇంకా అతను తాకట్టు రాసుకుని తాకట్టు స్లిప్పు నర్మదకి ఇచ్చి నర్మద దగ్గర పెట్టుకుంటాడు. పెట్టుకునేసరికి ఇంకా అదంతా చూసిందండి, అంటే 20 లక్షలు ఎలా తెచ్చారన్నమాట అని చెప్పనుకుని వెంటనే ఇంకా 20 లక్షలు కూడా తీసుకుని సరాసరి వనజ వాళ్ళ ఇంటికి వెళ్తారు. లోపలికి రావచ్చండి అని చెప్పాను, కానీ రండి అని చెప్పాను, కానీ ఇదిగోండి మా వారు బ్యాంకులో వేశారు, ఆ డబ్బులు మేమేమీ ముట్టుకోలేదు, మేమేదో కొంచెం బాధలో ఉండడం వల్ల మీ డబ్బులు మీకు అప్పగించలేకపోయాము అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు అంటూ మాట్లాడేసరికి, ఏదైనా కానివ్వండి, మీరు బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యతగానే ఉండాలి కదా, మీరు బాధ్యత వదిలేసి ఎలా ఉంటారు? అలా అని కాదండి, మా వారికి జాబ్ వచ్చింది, ఆ టెన్షన్లో డబ్బులు ఇవ్వలేదంతే, ఒక్కరోజు ఆలస్యమైనా మీ డబ్బులు మీకు ఇచ్చేయాలన్న ఉద్దేశంతో మీకు డబ్బులు తీసుకొచ్చాము, ఇదిగోండి 20 లక్షలు అంటూ 20 లక్షలు ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఇంకా
వెళ్ళొస్తామండి అని చెప్పాను. కానీ అలాగే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వచ్చేస్తారు. వెంటనే అదే విషయానికి ఫోన్ చేసి మామయ్య గారి డబ్బులు ఇచ్చేసామని మీ అమ్మగారికి ఫోన్ చేసి చెప్పి సాగర్ అని చెప్పాను. కానీ వెంటనే ఫోన్ చేసి చెప్తాడు. చెప్పేసరికి అవునా నడిపోడా అని చెప్పి వెంటనే రామరాజుకి చెప్తాడు. నడిపోడు డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చేసాడంటండి అని చెప్పాను. కానీ పోనీలే ఒక గొడవ వదిలిపోయింది అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు. చాటుగా వల్లి వాళ్ళు వింటారు. ఈ 20 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చేసి ఉంటాడు అనుకుంటూ ఉండగానే ఈలోపు పరుగున ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఆవిడగారండి అని చెప్పాను. కానీ ఏంటి వెళ్ళిన పని ఏమైంది, అసలు సాగర్ 20 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి వనచ వాళ్ళకి ఇచ్చారు అనగానే నర్మద నగలన్నీ కూడా తాకట్టు పెట్టి మరీ డబ్బులు ఇచ్చాడు అని చెప్పేసేసరికి అవునా అలాగేలా ఇచ్చాడు, అయితే నర్మద నగలు లేవన్నమాట. నర్మద నగలు లేవు కాబట్టి ఇప్పుడు నర్మదను సాగర్ను ఇరికించాలి. ఈ బ్యాంకులో డబ్బులు వేయకుండా సాగరు తన సొంతానికే డబ్బులు వాడుకున్నాడని, నర్మద నగలు తాకట్టు పెట్టి మరీ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారని మనం నిరూపిస్తే సాగర్ని నర్మదని ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు. అప్పుడు మనం సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకుంటారు. వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకున్న ప్లాన్ ప్రకారము అని ఇంక వీళ్ళు ఊహించేసుకుని తెగ సంబరపడిపోతారు. సాయంత్రం వరకు ఆగుదామమ్మా, సాగర్ మధ్య గారు రాగానే అప్పుడు మొదలు పెడదాం అని చెప్పి మాట్లాడేసరికి సరే అని ఇంకా వీళ్ళు ఊరుకుంటారు. ఇంకా సాయంత్రం సాగర్ తన జాబుకి తను వెళ్ళిపోతాడు. ఇటు వాళ్ళ నర్మద కూడా తన జాబుకి తను వెళ్ళిపోతుంది. అమ్మయ్య ఏదో రకంగా నగలు తాకట్టు పెట్టైనా సరే ప్రాబ్లం క్లియర్ చేసేసాము, ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంక వీళ్ళు నగలు అన్నీ కూడా తీసేసి నగల బాక్సులన్నీ మంచం మీదే వదిలేసి నగలు మాత్రమే తీసుకుని వచ్చింది కదా నర్మద. ఎవరు ఇంట్లో ఎవరు హడావిడిలో వాళ్ళు ఉన్న సమయంలో ఇంకా వెంటనే ఇవన్నీ కూడా అంటే నగల బాక్సులన్నీ కూడా తీసి వల్లి కాస్త మొత్తంగా తెచ్చేసేసరికి అయితే ఈ బాక్సుల్లో నగలన్నీ కూడా తీసుకువెళ్ళి తాకట్టు పెట్టిందన్నమాట అని చెప్పి అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళు సాయంత్రం అవుతుంది కదా, సాయంత్రం అయ్యేసరికి అందరూ కూడా వస్తారు. వచ్చిన తర్వాత సాగర్ మధ్య గారు డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చేసారా అని చెప్పాను. కానీ ఇచ్చేసాను వదిన అనేసరికి మరి అలా డబ్బులు ఇచ్చేసే వాళ్ళైతే మీకెందుకు అంత కష్టం, ఆ పాస్బుక్ ఏదో మా ఆయనకి మామయ్య గారికి ఇచ్చుంటే సరిపోయేది కదా, మీరెందుకు మీ వర్కును ఆపుకొని మరీ వెళ్ళి ఆ డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏంటి అని చెప్పాను. కానీ ఇంకా నీకు అర్థం కాలేదా అమ్మడు, అవి బ్యాంకులో ఉంటే కదా వాళ్ళు ధైర్యంగా పాస్బుక్ తీసుకొచ్చి ఇవ్వడానికి, బ్యాంకులో లేకుండానే 20 లక్షల రూపాయలు తీసుకెళ్ళి వనజ గారికి ఇచ్చుంటారు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు చెల్లమ్మ, బ్యాంకులో లేకుండా 20 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు, అసలు ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా తెలుస్తుందా అని చెప్పాను. కానీ అచ్చిబాబోయ్ మేమేమన్నాము అన్నయ్య గారండి, మేమేమీ అనలేదండి, ఎందుకంటే ఆ 20 లక్షల రూపాయలు కూడా సాగరు అసలు బ్యాంకుకే వెళ్ళలేదంటండి అని చెప్పనేసరికి సాగర్ బ్యాంకుకి వెళ్ళలేదని నువ్వెలా చెప్తున్నావక్క, నువ్వేదో సాగర్ని ఫాలో అయ్యి వచ్చినట్టు, సాగర్ బ్యాంకుకే వెళ్ళాడు 20 లక్షల రూపాయలు తీసుకున్నాడు అనగానే అవునా మరి బ్యాంకు పుస్తకంలో ఏంటి సాగర్ 2 రోజుల క్రితమే ఈ డబ్బులు తీసుకున్నట్టుగా ఉంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. సాగర్ 2 రోజుల క్రితమే డబ్బులు తీసుకుని 20 లక్షలు కూడా తీసుకున్నప్పుడు పోస్టింగ్ వేయించిందంతా కూడా అందులో ఉంటుంది. ఆ పాస్బుక్ కూడా అక్కడే మంచం మీద వీళ్ళ కంగారులో పడేసేసరికి అది చూసేసరికి ఏంటి నడిపోడా ఏంటిదంతా అని చెప్పి ఇంకా వేదవతి అడిగేసరికి అది అమ్మ అని చెప్పాను. కానీ నువ్వు ఉండి సాగర్ ఏంటి వల్లి అక్క ఏమంటున్నావు, మరి సాగర్ 2 రోజుల క్రితమే బ్యాంకులో డబ్బులు తీసుకుంటే మరి పట్టుకెళ్ళి ఇవ్వాలి కదా, ఇవ్వలేదు, 2 రోజుల క్రితం ఎలా వేస్తాడు, అది వేసిన డబ్బులు అయి ఉంటుంది కదా అనగానే మాకంత తెలియదు అనుకుంటున్నావా, డెబిట్ అంటే వేసినట్టు తీసినట్టు, క్రెడిట్ అంటే వేసినట్టు అని మాకు బాగా తెలుసు అని చెప్పి వల్లి అయితే చెప్తుంది. ఎందుకంటే ఆ 2 ముక్కలే వల్లి నేర్చుకుంటుంది కాబట్టి. ఇంకా వల్లి అయితే చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అది కాదు మావయ్య గారండి అని చెప్పాను. కానీ
ఏంటమ్మా వల్లి, అసలు నువ్వు ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నావు? ఎందుకంటే ఆ 20 లక్షల రూపాయలు సాగర్ మదిరి గారు ఏం చేశారో తెలియదు, కానీ ఆ 20 లక్షల రూపాయలు నర్మద తన నగలు తాకట్టు పెట్టి మరీ తీసుకొచ్చింది అని నేను చెప్తున్నాను అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావక్క? నేను నగలు తాకట్టు పెట్టి తీసుకురావడం ఏంటి? అసలు నువ్వు ఏ ఆధారంతో మాట్లాడుతున్నావు అనగానే, ఈ ఆధారంతో అంటూ నగల బాక్సులన్నీ కూడా తీసుకొచ్చి ఇంకా ఫ్రంట్ పెడుతుంది. ఫ్రంట్ పెట్టేసేసరికి అవన్నీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కంగారులో ఈ నగల బాక్సులన్నీ నేను తీసి బయట పెట్టేశానా అని చెప్పి అనుకుంటూ ఉండగానే, ఏముంటాయి ఆ నగల బాక్సులో, చూడండి అత్తయ్య మీకే తెలుస్తుంది అని చెప్పి అనగానే, బుజ్జమ్మ ముందుకు వచ్చి ఓపెన్ చేస్తూ చూస్తే ఎందులోనూ ఒక్క నగ కూడా ఉండదు. అవును నర్మదా, ఈ నగల బాక్సుల్లో అన్నీ నీ నగలు ఉండాలి కదా, మరి నీ నగలు ఏమయ్యాయి అని చెప్పాను. కానీ అది అనేసరికి సాగరు కంగారు పడిపోతూ ఉండగా, చెప్పు నర్మదా, నీ నగల బాక్సులో నగలన్నీ ఏమైపోయాయి చెప్పు అని చెప్పనగానే, అది అత్తయ్య అని చెప్పనేసరికి, చెప్పు నర్మదా, నగల బాక్సులో నగలేమయ్యాయి? అమ్మ వల్లి చెప్పినట్టుగా నడిపోడు ఆ 20 లక్షలు ఏం చేశాడు? నీ నగలు తాకట్టు పెట్టి వనజగారికి 20 లక్షలు ఇచ్చేసి వచ్చావా? అసలేంటి నర్మదా, ఏంటిదంతా? నువ్వు మా దగ్గర అబద్ధం చెప్తున్నావా అంటూ రామరాజు ఇంకా కూర్చున్నవాడు కాస్త లేచి నిలబడి అడుగుతూ ఉండేసరికి ఇంకా నర్మదకు ఏం చేయాలో అర్థం కాదు. నర్మదను కాదు మామయ్య గారండి, సాగర్ మర్ది గారిని అడగాలి. సాగర్ మర్ది గారిని అడిగితే విషయం అంతా తెలుస్తుంది అనగాని, చెప్పరా సాగర్, అసలేంటిదంతా? ఆ 20 లక్షలు నీ దగ్గర నిజంగా ఉన్నాయా, లేక 20 లక్షలు నువ్వు ఖర్చు పెట్టుకున్నావా, లేక పోగొట్టావా? నువ్వు పోగొడితే నాకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుంది, నీ విషయం బయట పడుతుంది అన్న ఉద్దేశంతో నర్మదే తన నగల్ని తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చిందా? చెప్పు అంటూ నిలదీసి అడిగేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. చెప్తావా చెప్పవా అంటూ చెయ్యి పైకెత్తేసరికి, మావయ్య గారండి అది అనేసరికి, ఏంటి నర్మదా, ఏంటిదంతా? వల్లి చెప్తుందంతా నిజమేనా? వాడు 20 లక్షల రూపాయలు ఏం చేశాడు? ఆ 20 లక్షల రూపాయలు ఏదో ఒకటి చేస్తే పోగొట్టాడా? ఆ 20 లక్షలు కట్టడం కోసం నువ్వు నీ నగల్ని తాకట్టు పెట్టావా? చెప్పమ్మా నర్మదా, చెప్పు, అసలేం జరిగింది? విషయం మొత్తం చెప్పి తీరాలి. నాకు అబద్ధం చెప్పడానికి వీల్లేదు. అబద్ధం చెప్పాలనుకుంటే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ ఇంకా రామరాజు నిలదీసి అడిగేసరికి, అది కాదు మామయ్య గారండి అని చెప్పాను. కానీ చెప్పు నర్మదా, అసలు ఏంటిదంతా? ఎందుకు ఈ విషయాలన్నీ నా దగ్గర దాచిపెట్టావు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? అసలు ఏం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడడంతో, అది మామయ్య గారు అని చెప్పి అంటూ ఉండగానే, నువ్వు ఉండు నర్మదా, నువ్వే తప్పు చేయలేదు, తప్పు చేసింది నేను కదా. నేను తప్పు చేసినందుకు గాను నేనే శిక్ష అనుభవించాలి. అసలు ఏం జరిగిందంటే నాన్న అంటూ మాట్లాడేసరికి, ఏంటమ్మా నర్మదా, అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నా మీద కోపం ఉంటే మాత్రం నగలన్నీ తెచ్చి నా మొహాన్న కొడతావా? అసలు ఏంటిదంతా? నేను అల్లుడు గారిని గవర్నమెంట్ ఉద్యోగం చేయమని చెప్పిన మాట నిజమే. గవర్నమెంట్ ఉద్యోగం చెప్పడం వల్ల మీకు దూరం అయిపోయారని, నర్మద నగలు వద్దు, ఏమీ వద్దు, పుట్టింటి నుంచి తెచ్చినవి ఏమీ వద్దంటూ నగలు తీసుకొచ్చి మాకు ఇచ్చేసింది బావగారు అంటూ ఇంకా ప్రసాదరావు నగలు తీసుకుని వస్తాడు. ఒక్కసారిగా నర్మద ఇటు సాగరు షాక్ అయిపోతారు. వల్లి కూడా అలా షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఏంటి అమ్మా, ఏంటిదంతా? నగలన్నీ అక్కడ తాకట్టు పెట్టారు అని చెప్పితే మరి నగలు ఇతను తీసుకొచ్చాడని, కానీ అదేనే అమ్మడు నాకు అర్థం కావట్లేదు అని చెప్పాను. కానీ ఏంటి బావగారు ఏమంటున్నారు అనగానే, అవునండి, నర్మద ఇందాక బ్యాగ్లో నగలు పట్టుకొచ్చి మాకు ఇచ్చేసింది. ఈ నగలన్నీ మాకు అవసరం లేదు, మేము పుట్టింటి నుంచి ఏమీ ఆశించము. మా మామయ్య గారు నా భర్త మీద ఎన్నో ఆశలు పెంచుకున్నారు. కేవలం నువ్వు పెట్టిన కండిషన్ వల్లే నా భర్త గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడం వల్ల మా మామయ్య గారికి మేము దూరం అయిపోయాము.
అలాగే మీకు కూడా మేము దూరం అయిపోవాలనుకుంటున్నాము, ఈ నగలు మాకు అవసరం లేదంటూ ఉదయమే తీసుకొచ్చి నగలు మా ఇంటి దగ్గర పెట్టేసి వచ్చేసిందండి. మేము మళ్ళీ ఫోన్ చేస్తే ఆఫీస్కి వెళ్ళిపోయాను అని చెప్పింది. ఆఫీస్ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చి ఇవ్వడం అని చెప్పి నేను ఇంటికి తీసుకొచ్చాను, నన్ను క్షమించండి అని చెప్పి మాట్లాడేసరికి, అయ్యో బావగారు మీరు నాకు క్షమాపణ చెప్తున్నారేంటి అనగానే, అవును బావగారు, వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాల్సింది. మీకు మీ కొడుకుల మీద ఎన్నో ఆశలు కోరికలు ఉంటాయి, అవి నేను గుర్తించకుండా మీ కొడుకు గురించి నేను తప్పుగా మాట్లాడాను అని చెప్పి మాట్లాడేసరికి, అయ్యో మీరు అలా అనొద్దు అని చెప్పి అనగానే, అమ్మ నర్మదా ఆ నగలు తీసుకో, ఎందుకు మీ నాన్నగారిని బాధ పెడతావు అని చెప్పనగానే, వద్దు మామయ్య నాకు నగలు వద్దు అని చెప్పి చెప్తుంది. చూడండి బావగారు ఏం మాట్లాడుతుందో, మీరే మీ చేతులతో తనకి నగలు ఇవ్వండి అనేసరికి ఇంకా నగలు బాక్సులన్నీ కూడా బాక్సుల్లో పెట్టి తీసుకొస్తాడు. నగలు బాక్సులన్నీ కూడా బ్యాగ్లోంచి తీసి రామరాజు చేతిలో పెట్టేసేసరికి అది చూసి ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయిపోతుంది. ఇదేంటే అమ్మా, నగల బాక్సులన్నీ మా ఇంట్లో మంచం మీదే ఉన్నాయి కదా, మళ్ళీ నగల బాక్సులన్నీ ఎలా వచ్చాయి అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది వల్లి. అయితే ఇంకా నగల బాక్సులన్నీ కూడా తీసుకొచ్చి నర్మది చేతిలో పెట్టి, అయిన వాళ్ళు తెచ్చి ఇచ్చినవి ఏమీ వద్దనకూడదమ్మా, పైగా పుట్టింటి వాళ్ళు కూతురు కోసం ప్రేమగా చేయించిన నగలు, ఈ నగల్ని నువ్వు వద్దని తిరిగి ఇచ్చేయడం అంత మంచిది కాదు అని చెప్పి ఇంకా రామరాజు తీసుకుని నర్మద చేతిలో పెడతాడు. పెట్టేసేసరికి, అమ్మ వెళ్ళొస్తాను, బావగారు మిమ్మల్ని ఏదైనా తప్పుగా అన్నా, మిమ్మల్ని బాధ పెట్టినా నన్ను క్షమించండి, నా కూతురు సంతోషం కోసమే నేను చేశానే తప్ప నేను ఏమీ స్వార్థంగా చేయలేదు, నన్ను క్షమించండి అని చెప్పి ప్రసాదరావు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. నాన్న అంటూ పిలిచి ఆ నగల్ని అక్కడే పెట్టి బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళేసరికి, అసలు ఏమైంది నాన్న అని చెప్పాను కానీ, ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడుకుందాం, ముందు ఆ నగలు తీసుకెళ్ళి లోపల పెట్టుకో అని చెప్పాను కానీ, సరే అని ఈ నగలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయి కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది నర్మద. అసలు నేను నగలు తాకట్టు పెట్టిన విషయం నాన్నకెలా తెలుసు? సరిగ్గా ఇదే సమయానికి నాన్న నగలు తీసుకొచ్చి ఇవ్వడం ఏంటి? ఇదంతా చూస్తుంటే నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది, అసలు ఏంటిదంతా అని ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది నర్మద. టెన్షన్ పడిపోయేసరికి సర్లే అని వెంటనే ఇంకా సాయంత్రం సాగరు ఇద్దరు కూడా వచ్చేసారు కదా, రా సాగర్ అని చెప్పి సాగరు ఇటు నర్మద ఇద్దరు కలిసి వాళ్ళ పుట్టింటికి వెళ్తారు. ఏంటి నాన్న ఏంటిదంతా, అసలు నగలు తాకట్టు పెట్టి ఇవ్వడం ఏంటి? నువ్వు సాగర్ని ఉద్యోగం చూసుకోమంటే సాగర్ ఏమో వనచగారు ఇచ్చిన డబ్బులనేమో తీసుకుని తన దగ్గర పెట్టుకున్నాడు, ఇప్పుడేమో నువ్వు తీసుకొచ్చి ఇలా చేస్తున్నావు, అసలు ఏంటిదంతా నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి మాట్లాడేసరికి, నేను చెప్తానమ్మా నీకు అర్థమయ్యేటట్టు అంతా నేను చెప్తాను, నువ్వు ఏమీ కంగారు పడకు అని చెప్పి ఇంకా ప్రసాదరావు అయితే అంటాడు, ముందు ఇలా కూర్చో అని చెప్పి ఒక చోట కూర్చోపెట్టిన తర్వాత, అమ్మాయికి కాఫీ తీసుకురా అని చెప్పి తన భార్యకి చెప్పడంతో సరేనండి అని వెళ్ళి అల్లుడికి కూతురికి కాఫీ తీసుకొస్తుంది. అసలు నేను నగలు తాకట్టు పెట్టిన విషయం నీకెలా తెలుసు నాన్న? నువ్వు నగలు తాకట్టు పెట్టిన చోటకి నేను వెళ్ళాను, ఎందుకంటే నీ పుట్టినరోజు దగ్గరలోనే ఉంది కాబట్టి నీకు ఏదొక బంగారపు నగ చేయిద్దాము అన్న ఉద్దేశంతో నేను షాప్కి వెళ్ళాను. నీకు చేయించిన నగలన్నీ కూడా నీ ఇష్టానికి కాకుండా నాకు నచ్చినవి కదా తెచ్చాను, అంటే అవన్నీ నాకు గుర్తుండే ఉంటాయి కదా. అప్పుడే మీరు వచ్చి నగలన్నీ తాకట్టు పెట్టి 20 లక్షల రూపాయలు తీసుకువెళ్ళారు అని చెప్పి ఆ సేటు చెప్పాడు. చెప్పినప్పుడు నాకు అర్థమైంది, ఈ నగలన్నీ నర్మదవి. నగలు నర్మదవి అంటే నర్మద 20 లక్షలు అంటే సాగర్ ఆ 20 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చుంటాడు? ఏదో ఇబ్బంది వచ్చుంటుంది, అందుకే నర్మద నగల్ని తాకట్టు పెట్టింది. ఇప్పుడు ఈ నగలు నర్మద దగ్గర లేకపోతే నర్మదకు మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం వస్తుందని వెంటనే 20 లక్షల రూపాయలకి చెక్ రాసి, ఇవి నా కూతురు నగలు, ఏ ఇబ్బంది మీకు రాదు,
వాళ్ళకి మీరు ఇచ్చిన 20 లక్షలు ఇదిగోండి తీసుకోండి, వడ్డీ ఏమైనా ఇమ్మంటారని. కానీ అయ్యో ప్రసాదరావు గారు, మీరు మాకు డైలీ కస్టమర్, మీరు వడ్డీ గురించి మాట్లాడితే నాకు చాలా బాధ అనిపిస్తుందండి. నగలు పట్టుకు వెళ్ళండి, మీ కూతురివి అంటున్నారు కదా, మీ అమ్మాయిని ఎప్పుడో ఎప్పుడో చూశాను, అందుకే గుర్తుపట్టలేకపోయాను అనేసరికి పర్వాలేదండి, ఈలోపు మీరు డిజైన్స్ అవి చూపించండి, చూసి నేను వచ్చి మా అమ్మాయికి ఇచ్చేసి వచ్చి సెలెక్ట్ చేస్తాను అని చెప్పి ప్రసాదరావు కాస్త నగల్ని తీసుకుంటాడు. అయ్యో ఈ నగలు ఇలా ఎలా పట్టుకెళ్తాము, బాక్సులు ఏమీ తేలేదా అని చెప్పాను. కానీ తను ఏమీ బాక్సులు తేలేదండి, ఉండండి నేను బాక్సులు తీసుకొచ్చి ఇస్తాను అనగానే, అయ్యో శ్రమ మీకు అనగానే, అయ్యో అలాంటిదేమీ లేదు, ఉండండి బాక్సులు తీసుకొచ్చి ఇస్తానని ఇంకా జ్యువెలరీ పెట్టే బాక్సులన్నీ కూడా తీసుకొచ్చి ఇవ్వడంతో ఇంకా అన్ని బాక్సుల్లోని సర్దేస్తారు. అవన్నీ ఒక సంచిలో పెట్టి తీసుకుని వచ్చి అక్కడ కరెక్ట్గా సాగరు నర్మద ఇరుక్కున్నారు అనుకున్న సమయంలో నగలు తీసుకొచ్చి ఇవ్వడంతో గండం గట్టెక్కుతుంది. ఇదమ్మా జరిగింది అనేసరికి చాలా చాలా థ్యాంక్స్ నాన్న, నువ్వే కనుక సమయానికి తీసుకురాకపోయి ఉంటే మేము మామయ్య గారి పరువుని నిలబెట్టడం కోసం మేము చేసిన పని మొత్తం వృధా అయిపోయి ఉండేది. సాగర్ మీదకి మన మామయ్య గారు ఇంకా ఇంకా కోపం పెంచుకునేవారు అంటూ మాట్లాడేసరికి, అవును అందుకేనమ్మా నేను నగల్ని తీసుకొచ్చాను అని చెప్పి ఆంధ్రావ్ అంటాడు. సాగరు ఉద్యోగం కోసమని 20 లక్షలు 25 లక్షలు బేరం కుదిర్చింది నువ్వే అన్న విషయం తెలిసాక కోపం వచ్చింది. కానీ సరైన సమయానికి మాకు సహాయం చేసి ఇంట్లో మా పరువు నిలబెట్టినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది నాన్న అని చెప్పనేసరికి, చూడమ్మా నర్మదా, నేను ఏం చేసినా నీ భవిష్యత్తు బాగుండాలి అన్న ఉద్దేశంతోనే చేస్తానే తప్ప నిన్ను వేరేగా ఇబ్బంది పెట్టాలని, నిన్ను అల్లుడు గారిని దూరం చేయాలని నేను ఎప్పుడూ ఏమీ చేయను. అది నువ్వు గుర్తిస్తే చాలు, అంతే తప్ప నువ్వు వేరేలా మాత్రం అస్సలు అర్థం చేసుకోవద్దమ్మా, అర్థం చేసుకో అని చెప్పి మాట్లాడేసరికి, అర్థమైంది నాన్న, మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో అర్థమైంది, మీరు నా కోసమే చేశారని కూడా అర్థమైంది అంటూ మాట్లాడేసరికి, అదేనమ్మా అది నువ్వు గుర్తుపెట్టుకో చాలు, అంతకు మించి నాకు ఏమీ అవసరం లేదు అని ప్రసాదరావు కాస్త అనేసరికి ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసరికి ముగ్గురు కూర్చుని ఒక చోట కూర్చుని అసలు ఎలా ఎందుకు జరిగింది అని ఆలోచన మీద ఉంటారు. ఆలోచన మీద ఉండేసరికి, ఏంటి ఏం అర్థం కావట్లేదా, ఎలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తున్నారా అని చెప్పాను. కానీ అవును, ఎలా ఎందుకు అసలు జరగాల్సిన పరిస్థితి ఏంటి అని చెప్పనేసరికి, ఎందుకు ఇదంతా జరిగింది అంటే కావాలనే మీరు నన్ను సాగర్ని ఇరికించాలని చూశారు కదా. చూడు వల్లి అక్క, మీరు ఎన్నో తప్పులు చేశారు, కానీ మీరు చేసిన ఏ తప్పుని కూడా మేము బయట పెట్టలేదు. ఎందుకంటే నాలాంటి ఆడదానివే కదా నువ్వును, ఎన్నో ఆశలతో ఇంట్లో అడుగుపెట్టిన దానివి. ఈ ఇంట్లో నువ్వు కోడలుగా ఏ స్థానం ఉందో నాకు అదే స్థానం ఉంది, ఇంకా ప్రేమకు అదే స్థానం ఉంది. అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నీకే గొప్పగా స్థాయి కలగాలి, స్థానం ఉండాలి అని అనుకుంటున్నావేమో, అది ఎప్పటికీ జరగదు అని చెప్పి మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ చెంప పగలగొడుతుంది. వెనకాల మీ నాన్న వచ్చి ఇదంతా ఫాలో అయ్యి ఇదంతా చెప్పాడు కదా, అందుకే నువ్వు నా గదిలోకి వెళ్ళి బాక్సులన్నీ తీసుకొచ్చావా, ఇంకొకసారి నా విషయంలో కలగ చేసుకుంటే మాత్రం నేను ఏం చేస్తానో నీకు తెలియదక్క. నీకు నేను చాలాసార్లు చెప్పాను, నా విషయంలో కలగ చేసుకోవద్దక్క, నువ్వు జాగ్రత్తగా ఉంటే అది నీకే మంచిది అని చాలాసార్లు చెప్పాను. అయినా సరే నీకు బుర్రకెక్కడం లేదనుకుంటా. ఏం చేసినా మన మంచికే అనుకునే ప్రతి ఒక్కటి చేయడం మొదలుపెట్టాను. ఎన్ని మాటలన్నా కానీ సైలెంట్గా ఊరుకున్నాను. అది ఎందుకో చెప్పనా, పోనీలే అని చెప్పి వదిలేసినందుకు నువ్వు ఈరోజు సాగర్ని నన్ను మామయ్య గారి ముందు దోషిలా నిలబెట్టాలనుకున్నావా? ఎప్పటికైనా నీతి న్యాయం గెలుస్తుంది అన్న విషయం నీకు అర్థమైందనుకుంటా అంటూ మాట్లాడేసరికి, ఏదో అర్థమైందిలేండి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి, వీళ్ళు ఎంత ప్లాన్ చేశారా అక్క అనగానే, అవును మరి బాబాయ్ ఎలా తీసుకొచ్చాడు, చూశాడంట నగలు, అవి నా నగలే అని బాబాయ్ గుర్తించి వెంటనే వెళ్ళి చాలా సీరియస్గా మాట్లాడారు అని చెప్పనేసరికి, వాళ్ళు తొందరగా ఇస్తాము అని చెప్పి ఇంకా మాట్లాడడంతో చాలా సంతోషంగా
ఉంటుందైతే నర్మద. ఇంకా నర్మదకు సాగర్కు వచ్చిన ప్రాబ్లం కొంచెం వరకు తీరింది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు అని అనుకోవడానికి లేకుండా ప్రాబ్లం వెనకాల ప్రాబ్లంలు వస్తూనే ఉంటాయి. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే నర్మదా ప్రేమ ఇద్దరూ కలిసి ఎప్పటికప్పుడు వల్లీకి చెక్ పెట్టాలని, అలా చెక్ పెట్టి వల్లీని నోరు మూయించాలని, ప్రతి క్షణం నర్మద ఇంటి కోడలుగా ఉండడానికి ఎన్నో బాధ్యతలు స్వీకరించింది. పైగా నర్మద ప్రతి విషయంలో కూడా చాలా గొప్పగా ఆలోచిస్తుంది. మరి అలాంటి నర్మదను రామరాజు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా సాగర్ని కూడా రామరాజు క్షమించి దగ్గరికి తీసుకోవాలని, ఇంకా వల్లి వాళ్ళ కుట్రలేమీ సాగకుండా ఇటు నర్మద ఇటు ప్రేమ ఇద్దరు కూడా రైస్ మిల్లుకు ఒకసారి వెళ్ళి కనుక్కోవాలని ఇంకా అనుకుంటారు. ఇంకా అలా అనుకున్న వాళ్ళు కాస్త వెళ్తారు. మరి అలా వెళ్తే ఈ వల్లి ఇటు భాగ్యం వీళ్ళు కట్ట ప్లాన్లు వేస్తున్నారు కదా, మరి ఆ ప్లాన్లలో ఏమైనా వీళ్ళు దొరికిపోతారా, లేక దొరికిపోకుండా ఎలా మేనేజ్ చేస్తారు? ఎప్పటికైనా వల్లి నిజస్వరూపం బయట పడుతుంది కాబట్టి చూద్దామా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.